శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు చేశాను. సరే, ఇప్పుడు ఏంటంటే మనం 27th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఒకవేళ ఇలాగ షూటింగ్స్లో ఉన్నా, లేకపోతే జనరల్గా నేను జాతకాలు చెప్తూ ఉన్నా కూడా నేను మీ ఫోన్స్కి అటెండ్ కాలేకపోవచ్చు. మీరు జనరల్గా అటెండ్ కాలేకపోవచ్చు అండి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సెల్ నెంబర్ 7075389589 అండి. 7075389589 కింద కనిపిస్తుంది, సరిపోతుంది. మిథున రాశి వారికి ఈ రాశిలోనే గురుడు ఉండడము, శుక్రుడు కూడా ఉండడం వల్ల కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉంటారండి. ఎక్కువగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు బాగా డెవలప్ అవుతారు. వేదశాస్త్ర విద్య మీకు బాగా రావడానికి అవకాశం ఉందండి. ఎక్కువ ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. డాక్టర్స్కి మీకు అద్భుతంగా ఉంటుంది. డాక్టర్స్కి బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు మీరు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అలాగే ఫైనాన్స్ సంబంధించిన విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు. చక్కటి భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే రవి బుధుల కాంబినేషన్ వలన కూడా మీ కుటుంబంలో వృద్ధి, ధన వృద్ధి చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా మీ కుజుడు కూడా 3వ భావంలో ఉండడం వల్ల, కేతుతో కలిసి చంద్రుడితో కలిసి ఉండడం వల్ల, 2nd హౌస్ లార్డ్ 3వ భావంలో ఉండడం వల్ల మీ సోదరుల వలన ధనప్రాప్తి, అలాగే షార్ట్ జర్నీ చేయడం వలన ధనప్రాప్తి, అలాగే మీకు కొత్త ఐడియాలు రావడము, వాటిని కార్యరూపంలో దాల్చడం వలన దాని విశేష స్పందన రావడం వల్ల ధనప్రాప్తి ఇలా ఎక్కువ ఉంటుందండి. మీకు ఎక్కువగా మీ ఐడియాస్ చాలా బాగుంటాయి. వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కుజుడు చతుర్థ భావంలో రావడము, చంద్రుడితో కలిసి ఉండడం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడి భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. కానీ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే శనీశ్వరుడు వక్రగతిలో 4th భావం చూస్తాడు. అంటే కంఫర్టబుల్నెస్ని దూరం చేసేస్తూ ఉంటాడు. కంఫర్టబుల్నెస్ అంటే సుఖస్థానం తక్కువ అనమాట. అంటే చదువు విషయంలోనూ, మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి విషయంలోనూ, భూములు కొనుగోలు చేసే విషయంలోనూ చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారండి. కానీ సంతానం వల్ల మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు పుత్ర సంతానము, సత్సంతాన యోగ్యత మీకు ఉంది. చక్కటి పుత్ర సంతానం ఉంటారండి. వాడితో మీరు ఆడుకుంటుంటారు, సరదాగా బ్రహ్మాండంగా కాలక్షేపం చేస్తుంటారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో, అలాగే షేర్ మార్కెట్ అంటాం కదా, దాన్ని స్పెక్యులేషన్లో మీకు బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది. అలాగే సాహిత్య రంగంలో రచయితలుగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అంతేకాకుండా మీకు ధనప్రాప్తి ఎక్కువ. స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారు. ఏదేమైనా భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంతకుముందు విడిపోయే దూరంగా ఉన్న భార్య భర్తలు కలుస్తారు. ప్రేమాభిమానాలు నిండుగా ఉంటాయి. అంతేకాకుండా మీ జాతక ప్రకారము సప్తమ స్థానాన్ని, జాతకం అంటే రాశి ప్రకారము సప్తమ స్థానాన్ని కళాతర స్థానము, అదృష్ట స్థానం అంటాం. కాబట్టి మీ వ్యాపారాభివృద్ధి కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏదైనా 6వ భావానికి కూడా గురుదృష్టి ఉంది కాబట్టి, కుజదృష్టి ఉంది కాబట్టి, 6th హౌస్ లార్డ్ 6th హౌస్ చూసుకుంటాడు కాబట్టి ఈ లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో న్యాయపరమైన, చట్టపరమైన విషయాల్లో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానం రాహు ఉన్నాడు. భాగ్యస్థానానికి గురుదృష్టి, అలాగే కుజదృష్టి కూడా ఉంది. అంటే ఏంటి, జనరల్గా ఏంటంటే భాగ్యంలో రాహుని చిన్న ఇబ్బంది కలిగిస్తాడండి. శారీరక శ్రమ ఇవన్నీ కలిగిస్తుంటాడు. కానీ భాగ్యంలో రాహు ఆయన కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉండడం వల్ల ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి అవకాశం ఉంటుంది. విమాన రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, అంటే ఆ వ్యాపారస్తులకి, ఎయిర్ ఫోర్స్ వ్యాపారాలు అంటారు సరే, బిజినెస్లో వాళ్ళకి చాలా బాగుంటుందండి రాహు వల్ల. అలాగే మినిస్టర్ పోస్టులు రావడానికి, అంటే పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి, ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానం మీకు ఎక్కువ ఉంటుందండి. అంతేకాకుండా మీరు కోల్ రంగంలో కానీ, సిమెంట్ రంగంలో కానీ,
ఫార్మా రంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటాం కదా, కొన్ని కొన్ని రాహు కారకత్వాలు, అలాగే కంప్యూటర్ హార్డ్వేర్, అలాగే వాటిలో కూడా మీరు బాగా డెవలప్ అవడానికి, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. తీర్థయాత్రలు కూడా మీరు చేస్తారు. దశమల శని చాలా బలవంతుడిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. అసలు యాక్చువల్గా మీ రాశికి శని మ్యాలిఫిక్ అయిపోయాడు. పాపి దశమంలో అంటే పాపి దశమంలో అంటే జాబులకి బాగా ఇబ్బంది పెడుతుంటాడు. జాబ్ విషయంలో పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా పదవులు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఇవన్నీ చాలా కారకత్వాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చిన్న పాయింట్ పట్టుకోవడం ఏంటంటే 9th హౌస్ లార్డ్గా, అంటే మీకు కోణాధిపత్యం వచ్చిన వాడుగా కేంద్రంలో ఉన్నాడు కాబట్టి శుభాలే చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే శనీశ్వరుడు మరింత బలంగా ఉన్నాడు కాబట్టి చెడు ఫలితాలు అలాగే విపరీతంగా ఇస్తాడు, అలాగే మంచి ఫలితాలు విపరీతంగా ఇస్తాడు. మంచి ఫలితాలు ఏమిస్తాడు? వ్యవసాయమే మీరు జీవనోపాధిగా కొంతమంది ఉంటారుండే, వాడికి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఉన్న దేశాన్ని నుంచి వదిలి జీవనోపాధి కోసం విదేశాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు సెటిల్ అయిపోతుంటారు. అంతేకాకుండా మీరు అంటే 10th హౌస్ బాగున్న శని ఉండడం వల్ల రాజకీయ రంగంలో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా పదవులు వస్తాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లోను, కోల్ ఇండస్ట్రీస్లోను, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా దశమ శని కూడా చాలా మంచి చేస్తాడండి. గంగా స్నానం చేయించడంలో ఆయన మొరగాడు. 2.5 సంవత్సరాల పాటు ఆయనకు ఉంటాడు. మీనరాశిలో గంగా స్నానం చేస్తారు. ఇంకోటి చెప్పాలండి, శనీశ్వరుడికి కుజదృష్టి ఉండడం వల్ల నీటి వలన వచ్చే ప్రమాదాలు కూడా మీకు పొంచి ఉందని కానీ చెప్పచ్చు. ఈ విధంగా మీరు మీ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే 29వ తారీఖు నాగ పంచమి వస్తుందండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వల్ల, 35 వరకు సూర్యభగవాన్ని కొనడం వల్ల అనేకమైన శుభఫలితాలు మీకు దక్కుతాయి. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, పరిహారాలు ఏముంటాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే శనీశ్వరుడు ఆయన వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే చాలా రాశుల వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి. అది మందపల్లిలో చేయించుకోవడం మీ ఇష్టము, ఎక్కడైనా చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు జపము, తర్పణాలు, దానం, హోమం ఇది చేయించుకోవడం వలన. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, వడమాల గారెలు అంటే గారెలండి, అప్పాలు సమర్పించడం వలన, తమలపాకులతో పూజ చేయించడం వలన, అంతేకాకుండా స్వామివారికి వస్త్రం సమర్పించడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాల పరిహారం అవుతాయి. అంతేకాదండి, తిరునల్లారులో చూడండి శనీశ్వరుడు ఉన్నాడంటే శివుడికి అభిషేకం చేస్తారు. అలాగే మందపల్లిలో చూడండి శివుడికే శనీశ్వరుడు పేరుగా తోటి ఆయనకి నూనెతో అభిషేకం చేస్తుంటారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే శని యొక్క దోషాలు పోవాలంటే శివుణ్ణి పట్టుకోవాలి. శివుడికి తైలాభిషేకం చేయకూడదండి. శివుడికి మల్లెపూలతో పూజ చేసుకోవడము, సుగంధ ద్రవ్యాలతో పూజ చేసుకోవడం వలన, అలాగే మారేడు దళాలు, తులసి దళాలతో పూజ చేసుకోవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా చాలామందికి చాలా ఉందండి. ఈ రాహు వలన కూడా చాలా సర్పదోషాలు ఉన్నాయి. కొంతమంది పిల్లల దోషాలు కూడా ఉన్నాయి. పిల్లల పుట్టే విషయంలో కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకోవడము, అలాగే నిత్య సంతోషి అమ్మవారిని నిత్యము కొలవడము, ఆమెని వీలున్నప్పుడల్లా అమ్మవారి దర్శనం, నిత్యం సంతోషి మాత అమ్మవారి దర్శనం చేసుకుంటేటండి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లు ఉన్నా నెమ్మదిగా సంతోషం వచ్చేస్తుంటాం మీలో. అంటే దుఃఖం పోయి సంతోషం వస్తుంది. అమ్మవారిని డెడికేటెడ్గా పూజ చేయాలి. అంతేకాకుండా కుజ దోషాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్ చాలామంది అన్ని రాసులకి యాక్సిడెంట్ చూపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, నిరంతరము స్వామివారిని పూజ చేయడం వల్ల ఈ దోషాలన్నిటి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉన్నాయండి. అంతేకాకుండా ఈ నెల 29వ తారీఖుని నాగపంచమి వస్తుంది. అద్భుతం. నాగపంచమి రోజు విశేషంగా అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మల్లె పువ్వులతో పూజ చేయడము, అలాగే ఆవు పాలతోటి తేనె పంచామృతాలతో అభిషేకించడము చేయడం వల్ల, వస్త్ర సమర్పణ వల్ల, చక్కటి మల్లె పువ్వులు కానీ దండ స్వామివారికి సమర్పించడం వల్ల స్వామివారు సంతోషిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంతేకాకుండా 30వ తారీఖు కూడా సూర్య భగవానికి పూజ విశేషంగా ఉంటుందండి. సో ఆ రోజు సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయంటే సందేహం లేదు. సో ఈ విధంగా 12 రాశుల వారికి
అన్ని విధాలుగా కలిసి రావాలని, ముఖ్యంగా శనైశ్వరుడు వలన కుజుడు వలన దోషాలు సంపూర్ణంగా పోయి దీర్ఘాయుర్దాయంగా ఉంటూ చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.